గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ కి తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ అద్భుతమైన జ్ఞాపకాన్ని మిగిల్చారు. గల్లా తాత్కాలికంగా రాజకీయాలకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావిపాటి సాయికృష్ణ వినూత్నంగా ఆలోచన చేసి పార్లమెంట్ లో రాష్ట్రం కోసం గల్లా పోరాడిన విధానంతో పాటు రాజధాని ఉద్యమంలో ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేస్తూ గల్లా భారీ సైతక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గల్లా జయదేవ్ తోనే కాకుండా పార్టీ అగ్రనాయకులతో శభాష్ సాయికృష్ణ అనిపించుకున్నారు. పది సంవత్సరాలు నేను ప్రజా సేవ చేశాను. 10 సంవత్సరాలు నేను ప్రజా సేవ చేశాను. ఓకే 10 సంవత్సరాలు నేను ప్రజా సేవ చేశాను. చాలా తృప్తిగా ఉంది. ప్రజలకి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ గొంతుని పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ వాయిస్ తీసుకెళ్ళాను పార్లమెంట్కి. అట్లాగే చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిబేట్స్ పైన అన్ని సబ్జెక్ట్స్ పైన పార్టిసిపేట్ చేశాను. అన్నిట్లో డీటెయిల్డ్గా వెళ్ళి మంచి సలహాలు కూడా ఇచ్చేది జరిగింది. కమిటీస్లో పనిచేశాను. గుంటూరు ప్రజలు, గుంటూరు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా క్యాడర్ అయినా బాగా దగ్గరైనా నాతో నన్ను యాక్సెప్ట్ చేసేదే కాదు, ఓన్ చేసుకున్నారు. నేను వాళ్ళ సొంతని, నేను కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నాను. అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో నేను అనుకున్నట్టు వాళ్ళు కోరుకున్నట్టు పని చేయలేకపోతున్నాను. కాబట్టి బ్రేక్ తీసుకోవాల్సి వస్తూ ఉంది. మళ్ళీ వస్తే ఫుల్ టైమ్గానే వస్తాను, కానీ పార్ట్ టైమ్గా రాను. ఇప్పుడు పార్ట్ టైం బిజినెస్ పార్ట్ టైమ్గా చేయొచ్చని నాకు కాన్ఫిడెంట్గా ఉంది, కానీ పాలిటిక్స్ పార్ట్ టైమ్గా చేయలేనని తెలుస్తూ ఉంది. కాబట్టి ఈసారి మళ్ళా వస్తాను, కానీ ఫుల్ టైమ్గా వస్తాను. ఇప్పుడే స్పీచ్లో చెప్పినట్టు రాముడు 14 సంవత్సరాలు వనవాసనంకి వెళ్ళారు. అట్లాగే పాండవులు 13 సంవత్సరాలు వెళ్ళొచ్చారు. వచ్చేటప్పుడు వెళ్ళిపోయే దానికంటే బలంగా వచ్చారు. అట్లాగే నేను కూడా వస్తాను. స్వచ్ఛ రాజకీయాలకి పేరు గాంచింది గల్లా జయదేవ్. యువతకు మీరు ఏమని పిలిపిస్తారు? ప్రజలకు మీరేం చెబుతారు? ప్రజలకి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకే ఓటేయమని కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ చేసే వాళ్ళకి, ఉద్యోగాలు తెచ్చే వాళ్ళకి, ఎకానమీ ఇంప్రూవ్ చేసే వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్ని మంచి ట్రాక్లో పెట్టి ఫైనాన్షియల్ కండిషన్లో తీసుకొచ్చే వాళ్ళని ఎలక్ట్ అయితే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఎకానమీ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అండ్ సంక్షేమ రెండు ముఖ్యం. కాబట్టి ఈ రెండు ప్రజలు ఇచ్చే వాళ్ళకి ఓటేయమని కోరుకుంటున్నాను. గడిచిన 10 సంవత్సరాలుగా స్వతంత్ర సమర యోధుల కుటుంబం నుంచి వచ్చిన జయదేవ్ గల్లా గారు ఒక వ్యాపారవేత్తగా గుంటూరు ప్రజానికానికి పరిచయమై, అసాధారణ రాజకీయవేత్తగా, దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం, విభజన హామీల కోసం, గుంటూరు నగర ప్రజల కోసం, గుంటూరు జిల్లా సమస్యల కోసం పార్లమెంట్లో తన గలాన్ని, ప్రజాగలాన్ని తన గలంగా మార్చి
ఏ విధంగా ప్రజెంట్ చేశారనేది మనందరం చూసిన విషయమే. ఈరోజు చూసుకుంటా ఉంటే గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా గల్లా జయదేవ్ గారు తాత్కాలిక రాజకీయ నిష్క్రమణ పేరుతో ఈరోజు మనకి దూరం అవుతున్నప్పటికీ ఇది ఎంతో బాధాకరమైన విషయం. అలాగే ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాజకీయాల్లో నాలాంటి శ్రమజీవుల్ని ఎంతో మందిని గుర్తించి అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి ఎన్నో ఉన్నత పదవులు కేటాయించారు. ఈరోజు నన్ను కూడా తను రాజకీయ అరంగేటం చేసిన దగ్గర నుంచి రెండు ఎలక్షన్లు జయదేవ్ గారి కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది. పార్టీ కోసం, జయదేవ్ గారి గెలుపు కోసం అహర్నిశలు తెలుగు యువతగా మేము కృషి చేశాం. అప్పటి విద్యార్థి నాయకుడిగా, ఇప్పుడు యువజన నాయకుడిగా. ఈరోజు చూసుకుంటా ఉంటే జయదేవ్ గారు తను రాజకీయ నిష్క్రమణ చేస్తున్నప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా గూడు కట్టుకున్నాడని తెలియజేసేందుకు. అందరికీ జయదేవ్ గారితో ఉంది అభిమాన బంధం, అయితే నాకు ఆత్మానుబంధం. ఈ నేపథ్యంలో జయదేవ్ గారు మాలాంటి యువజన విద్యార్థి నాయకులకి తన పోరాటాన్ని స్ఫూర్తిగా నింపి ఈరోజు వెళ్తున్నప్పటికీ వారి యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం. వారి యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క సేవా గుణాన్ని, తన యొక్క పోరాట పటిమని ఎప్పటికీ మరువది గడ్డ, గుంటూరు గడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేసేందుకే ఈరోజు ఈ విధంగా సైకత శిల్పం రూపంలో ఎవరైనా వాళ్ళు చేసిన విశిష్ట సేవలకి పురస్కారాలు ఇస్తారు, మొమెంటోలు ఇస్తారు, మెమరబుల్ గా ఉండేటట్టు గిఫ్ట్లు ఇస్తారు. కానీ అటువంటి ఆగర్భ శ్రీమంతుడికి డబ్బుతో ఏమీ కొనివ్వలేం. కాబట్టి ఈ విధంగా తను చిరస్థాయిగా మా గుండెల్లో గుడి కట్టున్నాడని తెలియజేసేందుకే ఈ సైకత శిల్పం రూపంలో అంతర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.